సాగరనగరి విశాఖ మరో నగిషి అద్దుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 3 సర్లోవ పార్క్ అభివృద్ధికి సర్వం సిద్ధమైంది. అందరి మది దోచేలా రూపొందించిన ఆకృతులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. విశాఖలో 100 ఏళ్ల నాటి ఉద్యానవనం కొత్త రూపు సంతరించుకోనుంది. ముడసర్లోవ జలాశయానికి ఆనుకొని ఉన్న పార్కును అత్యద్భుతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న పచ్చదనానికి ఎలాంటి విఘాతం కలగకుండా ఆధునిక నిర్మాణాలు, సరికొత్త ఆకర్షణలు సమకూర్చనున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన సమీక్షలో డిజైన్ అకార్డ్ ఆర్కిటెక్ట్ రూపొందించిన ఆకృతులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. పార్కు పునర్నిర్మాణాన్ని విశాఖ నగరాభివృద్ధి సంస్థ చేపట్టనుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో 30 కోట్ల వ్యయంతో ముడసర్లోవకు సరికొత్త సొబగులు అద్దనున్నారు. విశాఖ హనుమంతువాక నుంచి బీఆర్టీఎస్ మార్గంలో సింహాచలానికి వెళ్లే దారిలో ఈ పార్కు ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తే నగరవాసులతో పాటు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉంది. ఉద్యానవనంలో యాంఫీ థియేటర్, థీమ్ విలేజ్, గ్రాండ్ సెంట్రల్ వాటర్ బాడీ, ఫారెస్ట్ బోర్డ్ వాక్, ఓడ ఆకృతిలో రెస్టారెంట్, ఆహారశాలలు, పిల్లల ఆటలకు అనువైన మైదానం ఏర్పాటు చేస్తారు. వాటర్ పార్క్, వాటర్ స్పోర్ట్స్, తెలుగు లిపి కళలతో సిగ్నేచర్ పెవిలియన్, సాంస్కృతిక కళా ప్రాంగణం అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ముడసర్లోవ అంటే విశాఖ ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది కార్తీక వనభోజన కార్యక్రమాలు. అందుకే ప్రత్యేకంగా 8 ఎకరాల విస్తీర్ణాన్ని పిక్నిక్ స్పాటుగా తీర్చిదిద్దనున్నారు. మదిని దోచేలా ముడసర్లోవను తీర్చిదిద్దే లక్ష్యంతో అంచనాల నివేదికను అధికారులు తయారు చేస్తున్నారు.